ఓడిపోతే రాజకీయాలకు దూరం. నీ మాటలు నీవన్నీ మేము గుర్తు చేయదలుచుకోలేదు ముఖ్యమంత్రి గారు. మీ మాటలకు మీరు కట్టుబడి ఉండే ప్రయత్నం ఇప్పటికైనా చేయండి అని చెప్తున్నాం. అది మీరు చేస్తలేరు. ఇప్పుడు ఏ రైతుకు రుణం మాఫీ అవుతుందో ఏ రైతుకు మాఫీ అవుతలేదో అనేటువంటి విషయం ప్రభుత్వం ప్రకటిస్తే అయిపోయా కదా. మొత్తం మీరు మొత్తానికి చేస్తున్నామంటారు, మొత్తం గాలే. మరి రోజు బ్యాంకుల చుట్టూ రైతులు ఎందుకు తిరుగుతున్నారు? ఎందుకు బ్యాంకుల దగ్గర రైతులు క్యూలో నిలబడుతున్నారు? ప్రకటిస్తుందా ప్రభుత్వం ఏ బ్యాంకుల దగ్గరికి రైతులు పోతలేరని? అయ్యా మాది అయిందా కాలేదా ఏమైందంటేనంటే బ్యాంకు వాళ్ళు 2 లక్షలు ఉన్న వాళ్ళు మీరు మిత్తిలు కట్టండి మీకు మాఫీ అయిపోతుందని సర్కారు చెప్పింది. పోయా మేము మిత్తి కడతాం మా 2 లక్షలు మాఫీ అవుతుంది అంటేనంటే మేము మిత్తి కట్టించుకోము ఇప్పుడు అని చెప్పి బ్యాంకులు పంపిస్తున్నాయి. ప్రతి బ్యాంకు దగ్గర రోజు ఉన్నటువంటిదే ఇది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి బ్యాంకు దగ్గర ప్రతిరోజు రైతులు పోయి బారులు తీరి నిలబడి విలపిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల సంఖ్య 70 లక్షల పైచిలకు. నేను గతంలో కూడా చెప్పిన ఇది అందరూ అంగీకరించేదే. కాకపోతే సర్కారు ఆ లెక్కలను తారుమారు చేసే ప్రయత్నం చేస్తోంది. బ్యాంకులలో రుణాలు తీసుకున్నటువంటి రైతుల సంఖ్య 60 లక్షలు. 60 లక్షల మంది రైతులు తీసుకున్నారు బ్యాంకులలో రుణాలు. సర్కారు ఏం చెప్తుంది? 44 లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హులు అన్నారు. ఓకే, మీ లెక్కనే అనుకుందాం కొద్దిసేపటికి. మరి మీ 44 లక్షల రైతులకు మీరు ఇచ్చే రుణమాఫీ ఇడవలేదే? మీరు విడుదల చేసిన లెక్కల ప్రకారంగా మీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన ఫిగర్స్ ప్రకారంగా 22 లక్షల మంది రైతులే మొత్తం ఇప్పటిదాకా రుణమాఫీ పొందినటువంటి వాళ్ళు. దాని డబ్బు 17,800 పైచిల కోట్లు. ఇంతే కదా. ఈ అసలు కంటే కొసరు ఎక్కువ అన్నట్లు అడ్వర్టైజ్మెంట్లకే 300 కోట్లు మొదలుపెట్టినాడు. లక్షలోపు రుణమాఫీకి మొదలుపెట్టినాడు. 2 లక్షల రుణమాఫీ అయిపోయినట్లే అదే రోజు అయిపోతున్నట్లు ప్రకటనలు. అది రెండో విడత చేసినప్పుడు ప్రకటనలు, మొదటిసారి ప్రకటనలు అన్నీ వెరసి 300 కోట్ల పైచిలకు కేవలం అడ్వర్టైజ్మెంట్లో ఖర్చు పెట్టింది సర్కార్. ఇప్పుడు అదే మేము మా హయాంలో చేసినటువంటి రుణమాఫీలో కేసీఆర్ సర్కార్లో 29,000 కోట్ల రూపాయలు చేసినాం. 29,000 కోట్ల రూపాయలు చేసినాం. ఆ రోజు 72,815 కోట్ల రూపాయలు రైతు బంధు కింద ఇచ్చినాం. రైతులు అప్పు చేయొద్దని ఇచ్చినాం మేము. మీరే పుణ్యం కట్టుకున్నారు? కేసీఆర్ ఇస్తే 10,000 ఇస్తాడు, ఈంత జర ఆగండి మేము వచ్చినాక 15,000 ఇస్తామని ఆశ పెట్టి రైతు బంధు రైతులే కాదు రైతు కూలీలకు ఇస్తాం, కౌలు రైతులకు ఇస్తామని ఇంత పొడుగు మాట్లాడి మీరు చెప్పిన లెక్క ప్రకారం ఇస్తే అవన్నీ 15,000 కోట్లు అయితే ఒక రైతు బంధుకే. రైతు భరోసా మీరు పేరు మార్చిన రైతు భరోసాకు మీరు ఇచ్చి ఉంటే 15,000 కోట్లు కావాలి మీరు ప్రకటించిన వివరాల ప్రకారంగా. అయితే అది ఎగ్గొట్టి ఇప్పుడు 17,000 కోట్లు ఇచ్చి మొత్తం ఘనత సాధించినాం అనేటువంటి విధంగా ఇలా మీరు మోసం చేసి మాట్లాడుతున్నారు. ఉపాధి హామీ కూలీలను వెనుపోటు పొడిచింది, రైతులను వెనుపోటు పొడిచింది, ఆసరా పెన్షన్దారులను వెనుపోటు పొడిచింది సర్కార్. నిరుద్యోగ యువకుల్ని మోసపుచ్చి వాళ్ళ ఓట్లు లాక్కొని వాళ్ళను వెనుపోటు పొడిచింది. నిరుద్యోగ భృతి చెప్పి వాళ్లకు వెనుపోటు పొడిచింది. ఆఖరికి గ్రామాలలో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు లేవు. పాఠశాలల్లో వంటలు చేసేటువంటి వంటల వాళ్లకు జీతాలు లేవు. గ్రామీణ ప్రాంతాల్లో వివిధ శాఖల ద్వారా పనిచేసి ప్రజలకు సేవలు అందించేటువంటి ఆయా వర్కర్లకు అందరికీ ఎవరికి కూడా సకాలంలో వేతనాలు లేవు. అసలు చాలా కాలంగా కొందరికి వేతనాలు లేవు. ఇది మీ అభ్యున్నతి, మీ పురోగతి. మహిళలు 2,500 గతే లేదు. ఇక విద్యార్థులకు చెప్పినటువంటి 10 నుంచి పీజీ దాకా పిహెచ్డీ దాకా చేస్తే 10,000 నుంచి లక్షల దాకా అని చెప్పినటువంటిది అంత అభాసు పాలయ్యేటువంటి మాటలు మీరు మాట్లాడింది. మిమ్మల్ని మీరు అభాసు చేసుకునేటువంటి మాటలే. కాబట్టి మీరు మాట తప్పి మీరు అమలు చేయకుండా చెప్పినటువంటి విషయాల మీద కట్టుబడి ఉండకుండా చెప్పిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసి మాట మీద నిలబడ్డ హరీష్ రావు రాజీనామా చేయాలని కోరడం ఇక అది ఏమనాలో అర్థమవుతలేదు మాకు.
మీ స్థాయి భాష మీ భాష మాకు రాదు, మాకు అలవాళ్ళే. దురదృష్టం ఏంటంటే వాళ్ళ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారు, గౌరవ ఎల్ఓపి ఇన్ పార్లమెంట్, లీడర్ ఆఫ్ అపోజిషన్, చక్కగా మాట్లాడతాడు, వినయంగా మాట్లాడతాడు, విజ్ఞానంతో మాట్లాడుతుండు, ఈ మధ్యకాలంలో సమాచారంతో మాట్లాడుతుండు, నిజాయితీకి ధర్మానికి కట్టుబడి ఉన్నాం మేమని మాట్లాడుతుండ్రు. పార్లమెంట్లో రాజ్యాంగాన్ని మాటిమాటికి ఎప్పుడుగా దాన్ని జేబుల్లో పెట్టుకునే తిరుగుతుండ్రు, ఎక్కడ కావాలంటే అక్కడ దానే చూపిస్తుండ్రు. మేము తప్పు చెప్పము, అబద్ధం చెప్పము, నిజాయితీగా కట్టుబడి ఉంటాం, మమ్మల్ని ఎవరైనా దుర్భాషలాడినా మేము క్షమాపణ కోరం, అది వాళ్ళ విఘ్నత వదిలిపెడతాం, మీరు ఎంత అవమానించినా మేము సహిస్తాం కానీ మిమ్మల్ని క్షమాపణ కూడా కోరం. ఇంత ఉదాత్తంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. మరి అదే పార్టీకి సంబంధించినటువంటి ఇక్కడి ముఖ్యమంత్రి ఏమో దానికి రివర్స్ మాట్లాడుతున్నారు. ఎదుటి వాళ్ళని అవమానించడం, వయస్సు అనుభవం తారతమ్యం లేకుండా కేసీఆర్ లాంటి గొప్ప వ్యక్తిని పట్టుకొని ఇష్టారీతిగా మాట్లాడడం, ఇక మిగతా వాళ్ళ గురించి ఆయనకు లెక్కనే లేదు. నాకు ఒక విషయం అర్థమైతే లేదు, రాహుల్ గాంధీ గారు చెప్పేటువంటి విషయాలు నాకు అర్థమైతలేవా అని. ఎందుకంటే ఈయన మాట్లాడే తెలుగు రాహుల్ గాంధీ గారికి రాదు, అది ఆయనదేం తప్పు కాదు. మరి రాహుల్ గాంధీ గారు మాట్లాడేటువంటి స్వచ్ఛమైన హిందీ, స్వచ్ఛమైన ఇంగ్లీష్ ఈయనకు వస్తున్నట్లేదు, అది సంగతి. వచ్చుంటే కనీసం అర్థం చేసుకునేది ఆయన ఏం మాట్లాడుతుండో పార్లమెంట్లో బయట, దాన్ని బట్టైనా తన ప్రభుత్వం కొంత మాడిఫై చేసుకొని ప్రజలకు ఇచ్చిన మాటల మేరకు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడదు, దాని సెల్ఫ్ రెస్ట్రెంట్ కొంత ఉండాలి. అది ఎక్కడ కూడా కనిపించదు. కేంద్రంలో మనం రెండు చూస్తున్నాం, ఈ రాష్ట్రంలో కానీ అటు కేంద్రంలో కానీ రెండు పరిస్థితుల్ని, ఏకసారూప్యత ఉన్న పరిస్థితులు, పార్టీలు వేరు, ప్రభుత్వాలు వేరు, అంతే. కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. కానీ వీళ్ళిద్దరి వైఖరి ఒకటే. కేంద్రంలో ఉండేటువంటి విపక్ష పార్టీలు అడిగినటువంటి ప్రశ్నలకు, లేవనెత్తిన అంశాలకు జవాబు చెప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఏమైనా గట్టిగా మాట్లాడితే నెహ్రూ ఇట్లా, ఇందిరాగాంధీ ఇట్లా, వాళ్ళ కాలంలో ఇట్లా, వీళ్ళ కాలంలో ఇట్లా అని చెప్పి 70 ఏళ్ల చరిత్రను చదువుతారు. ఇక్కడ రాష్ట్రంలో మనం ఏమైనా గట్టిగా మాట్లాడితే గత 10 ఏళ్ల కాలం అంతా కూడా 100 ఏళ్ల విధ్వంసం అయిందని చెప్పి మాట్లాడుతుంది. మీరు ఏం హామీలు ఇచ్చిండ్రో ఆ హామీల సంగతి ఏడవండి. ఇది రోజు ప్రజలు అడుగుతున్నది, ప్రతిపక్షాలు అడుగుతున్నది. దీని మీద మాట్లాడరే, దీని మీద ఎందుకు మాట్లాడరు? అవి చెప్పరే. అవి చెప్పమంటానంటే మంత్రులు కానీ వాళ్ళ శాసనసభ్యులు కానీ మందిని తిట్టించే పని చేస్తారు. తిట్టుకోవడానికేనా ఉన్నది? విషయాన్ని విషయంగా చర్చించి ప్రజలను ఒప్పించేటువంటి దమ్ము ఉండాలి కదా మీకు. మేము మాట్లాడినా ఈ మాటలో ఇది అమలు, దానికి కట్టుబడి మాట్లాడి, దానికి కట్టుబడి చర్చ చేయండి. చేస్తుండ్రా? లేదు. అది ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు, ప్రపంచ బ్యాంకు అధికారులతో కూడా పోయి కలిసి మాట్లాడడానికి వస్తుంది. మరి ఇక్కడ ఉండే బ్యాంకులతో మాట్లాడి ఉన్న లిస్ట్ ఏది, ఉన్నదేంది, లేనిదేంది ఈ గాయంతో చెప్పడానికి రాదా? అది పెద్ద బరువు అయిపోయానా? ఇవాళ ఎంత ప్యాథటిక్ కండిషన్ అంటే, ఒకటి పునాసల కాలం అయిపోయింది. పునాసలు పంటలే చేతికి వచ్చేటువంటి టైం దగ్గరికి వస్తూ ఉంది. సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి మక్కలు కానీ ఇతర పంటలు కానీ. సెప్టెంబర్ అక్టోబర్లో మక్కలు కానీ, పత్తి కానీ, అటు పిమ్మట జొన్న కానీ, ఆమ్దాలు కానీ, ఇతర పంటలన్నీ హార్వెస్టింగ్ స్టార్ట్ అవుతాయి. వరి దాదాపు రాష్ట్రంలో వేయాల్సినటువంటిది 90% ఇప్పటికే అయిపోయింది. ఇక వానాకాలం సీజనే అయిపోయింది, ఇక నీ రైతు బంధు ఎక్కడుందా బాబు? సిగ్గు అనిపించదా అని? మీరు చెప్పిన మాట ఏంది? జూలై 15 లోపల కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. ఎక్కడ పోయింది కమిటీ? ఎక్కడ పోయి? రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన క్యాబినెట్ సబ్ కమిటీకే దిక్కులేదు. ప్రజాభిప్రాయ సేకరణ ఎక్కడ పోయి? క్యాబినెట్లో చర్చ ఎక్కడ పోయి? శాసనసభలో చర్చిస్తామంటే శాసనసభ అయిపోయి నువ్వు అమెరికా పోయేస్తేవి, టూర్ చేసుకొని వస్తేవి, రైతులకు సంబంధించినటువంటి రైతు బంధు మీద మాత్రం మీకు సమయం దొరకలే మాట్లాడడానికే కానీ, దాన్ని పరిష్కారం చేయడానికి కానీ, దానికి నిధులు సమకూర్చడానికి కానీ, మాట నిలబెట్టుకోవడానికి కానీ మీకు సమయం దొరకలే. అసలు సమయం దొరకలే. మీరు చాలా బిజీగా ఉన్నారు. చివరికి ఇప్పుడు నీళ్ళు ఒడిచిపెట్టుకుంటే కనీసం వానకాలం అందకపోతే యాసంగికైనా దక్కుతాయేమో, యాసంగి పంటలకైనా మనకి వస్తాయేమో అని
కృష్ణా బేసిన్లో ఉండేటువంటి రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రధానంగా ఉమ్మడి పాలమూరు జిల్లా. నేను పోయినసారి ప్రెస్లో కూడా చెప్పిన ఈ మాట. అన్ని రిజర్వాయర్లు కంప్లీట్ అయిపోయి, ఇంపౌండింగ్ కంప్లీట్ అయిపోయి, సర్ప్లస్ అయిపోయి సముద్రానికి నీళ్ళు పోతూ ఉన్నాయి ఈరోజు. ఇలా పాలమూరు జిల్లాలో దాదాపు 70% చెరువులు కుంటలన్నీ కూడా ఒట్టిపోయి ఉన్నాయి. వాగులు వంకలు డ్రై అయి ఉన్నాయి, ఇసుక తేలి ఉన్నాయి. ఇప్పుడు పోయినసారి యాసంగిలో నీళ్ళు అందలేనంటే వానాలు సరిగా పడలేని ఇంటర్ప్రిటేషన్ ఇస్తుంది. వానలు కూడా ఏ మోతాదుకు పడ్డాయో వర్షపాతము నెలల వారీగా రికార్డు చేసి సంవత్సరం మొత్తం ఎంత పడిందో కూడా మేము చూపించినాం. అది కారణం కాదు అని. సరే, మీరు నమ్మించే ప్రయత్నం చేసినారు. యాసంగి పంటలు ఎండిపోయినాయంటే నీళ్లు తక్కువ ఉన్నాయి, పోయిన వానకాలం అనుకున్నన్ని వానలు పడలే అని చెప్తారు. మరి ఈసారి ఈ వానకాలం అనుకున్న దానికంటే 2 రెట్లు అదనంగా వచ్చినాయి కదా నీళ్లు. అనుకున్న సమయంలో పొంగి పొర్లుతూ ఉంది కదా కృష్ణ. అది అట్లుండగా మళ్ళా తుంగభద్ర డ్యామ్కు సంబంధించినటువంటి చిన్న సాంకేతిక పొరపాటు వల్ల ఒక షట్టర్ పోయి మొత్తం నీళ్ళు వస్తూనే ఉన్నాయి. 60 టీఎంసీల నీళ్ళు ఖాళీ అవుతున్నాయి దాంట్లో. ఇప్పుడు ఆ నీళ్ళు వచ్చి పట్టుకోనికే మీకు దిక్కు లేదు. కట్టిన రిజర్వాయర్లను నింపుకునేటువంటి సోగి లేదు. 8 నెలల నుంచి తట్టెడు మట్టి తీయలే, చిన్న పని చేయలే. పాలమూరు రంగారెడ్డిలో ఒక 3 రిజర్వాయర్స్ వరకు కొద్దిపాటి పనులు చేసి ఉంటే ఇవాళ 3 రిజర్వాయర్లు వెరసి 27 నుంచి 28 టీఎంసీల నీళ్ళని నింపుకునే అవకాశం ఉండే. ఒక్క చుక్కను కూడా మీరు లిఫ్ట్ చేస్తలేరు. సముద్రం పాలవుతున్నాయి నీళ్ళు, కానీ కృష్ణా నీళ్ళని ఓడిసిపడతలేరు ఉమ్మడి పాలమూరు జిల్లా అవసరాల కోసం. ఇది మీ పాలన, మీ ప్రభుత్వ తీరు, రైతాంగం పట్ల మీ వైఖరి. ఓసబెడుతున్నారు రైతులు, పట్టింపు లేదు మీకు దాని మీద. వీటి మీద మాట్లాడారు, వీటి మీద సమీక్ష లేదు. ఎందుకు చేయలే పాలమూరు రంగారెడ్డి పనులను గత 8 మాసాల నుంచి మేము అడుగుతున్నాం. మేము చేసే వరకు చేసినాం. చేసిన పనులకు సంబంధించినటువంటి రికార్డ్ అంతా ఉంది, ఎక్స్పెండిచర్ ఉంది. ఫిజికల్గా ఏ వర్క్ ఎంత జరిగిందో కళ్ళకు కనిపిస్తుంది ఆడబోతే. ఒక పంపు ట్రయల్ రన్ కూడా కంప్లీట్ చేసి 2.5 టీఎంసీలు నింపి కూడా పెడితే మీ పోయిన సీజన్లోనే, పోయిన సెప్టెంబర్ 16కు, 11 నెలల క్రితమే. మరి ఈ 11 నెలల కాలం, ఎన్నికల కాలం మినాయిస్తే మీ ప్రభుత్వం వచ్చిన 8 మాసాల కాలంలో మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ పంపులను ఆపరేషన్లు చేస్తే నీళ్లు ఉండేది కదా. అంటే మీకు చిత్తశుద్ధి లేదు. కేసీఆర్ కట్టించినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, పాలమూరు ప్రజల కలల సౌధం, అది సంపూర్ణమై ప్రజలకు ఫలితాలు ఇవ్వడం మీకు ఇష్టం లేదు. మీకు ఇష్టం ఉంటే తాపత్రయపడేవాళ్ళు. ప్రజలు మనోళ్ళు, ప్రభుత్వాలు మారినా, పార్టీలు ఏవైనా ప్రజలు మనోళ్ళు, ప్రజలకు చేసే బాధ్యత మనది, చేద్దామన్న కడుపులో తాపత్రయం లేదు మీకు. రాజ్యం మీద, సీటు మీద ఉన్న మక్కువ, ప్రజల అభ్యున్నతి మీద మీకు ఏమాత్రం లేదు, కొద్ది కూడా లేదు. ఉంటే పాలమూరు రంగారెడ్డి, నార్లాపూర్ కానీ, ఏదల కానీ, ఒట్టెం కానీ ఈ పాటికి నిండి ఉండాలి. ఎట్లా మనసు ఒప్పుకుంటుందండి నాకు అర్థం కాదు. సముద్రం పాలవుతుంటే, బంగారం లాంటి నీళ్ళు సముద్రం పాలవుతుంటే మీ మనసు ఎట్లా ఒప్పుకుంటుంది ఏ పని చేయకుండా ఉండడానికి? రైతుల మంచితనం, అమాయకత్వం మీకు ఒక పెద్ద మూల పెట్టుబడి కాంగ్రెస్ పార్టీకి అలా రాష్ట్రంలో. ఎందుకంటే పాపం వాళ్ళు ఆశపడ్డ పాపానికి వాళ్ళు కూడా ఏమనలేకపోతున్నారు. నీళ్ళు లేవు సార్, వస్తలేవు సార్, ఇబ్బందులు సార్ అంటున్నారు. మరి మీరే కదనా కోరి తెచ్చుకుంటారు ఈ సర్కారుని అంటే ఏం చేస్తాం సార్, మా కర్మ. కేసీఆర్ కంటే జర ఎక్కువ ఇస్తాం అంటే మేము ఆశపడ్డాం సార్, అది ఒకటే మేము చేసిన పొరపాటు అని రైతులు అంటారు. అంటే వాళ్ళు కూడా ఎంత మంచితనం అంటే, మేము నమ్మకూడదు, నమ్మి పొరపాటు చేసినాం కదా, ఇప్పుడు మేము ఏం చేస్తాము అనేటువంటి ఒక అపరాధ భావన, పశ్చాత్తాప భావన. బాధపడుతున్నారు పాపం, దీనంగా ఉంది వాళ్ళ పరిస్థితి. గింత స్పృహ లేకుండా, గింత సున్నితత్వం కొద్ది కూడా లేకుండా ప్రజల పట్ల ఇంత నిర్దయగా ఎట్లా ఉంటారు అసలు?